హల్లెలూయా. నిన్నటి దినాన పిఎంఎస్కి ఎంతమంది వచ్చారు? వాగ్దాన సందేశ కూడికి ఎంతమంది వచ్చున్నారు? ప్రభు ఏం వాగ్దానం చేసి బైబుల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయే కదండి, రైట్? అగ్రీ. బట్ స్పెసిఫిక్గా ఒక వాగ్దానం తీసుకొని దాని గురించి కొన్ని మాటలు మనం తెలుసుకొని ఉన్నాము. దాని విషయమై మనం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. కొంతమందికి కొన్ని గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది న్యూ ఇయర్ రోజు వచ్చిన వాగ్దానం తీసుకుంటారు, బైబిల్లో పెట్టుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది ఆ ఇయర్ ఆ డేట్ ఒక డైరీలో వేసుకొని దీన్ని ఎప్పుడు నెరవేరుస్తావు ప్రభు అని కొంతమంది ప్రార్థన చేసుకుంటారు. ఆ ఇయర్ అయిపోవడం ఏంటో డస్ట్బిన్లో పడేసేవాళ్ళు లేకపోలేదు అంటారు కదా. నేను తప్పుగా మాట్లాడుతున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ మనం డిసెంబర్ స్టార్ట్ అయిందంటే అంతా కూడా మనం క్లీనింగ్ ప్రాసెస్లోకి వెళ్తాం. అప్పుడు పాత వాగ్దానాలు అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా ఏంటంటే ఇష్టం ఇష్టం లేకపోయినా ఆటోమేటిక్గా అవన్నీ కూడా బయటికి నెట్టేస్తాం. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని వాగ్దానాలు మన జీవితాల్లో గుర్తుంటాయి, కొన్ని వాగ్దానాలు గుర్తుంటాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు వాగ్దానం ఎంత చేసేవాడంటే, నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు, నువ్వు విశ్వసించి దాన్ని నిలిచినప్పుడు దాని సీల్ చూస్తే 100% నీ విషయంలో నేను ఫుల్ఫిల్ చేస్తాను చేసి ఉన్నాడు కూడా దేవుడు. మన మూలపితరుల యొక్క జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. గత నెలలో మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయండి, అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. దాన్ని మనం ఎప్పుడో ఒక వాగ్దానాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇలా చేస్తే దేవుడు దీవిస్తానన్నప్పుడు ఇలాగ చేయకపోతే ఏం జరిగింది అర్థమవుతుంది. అలాగ చేయకపోతే దేవుడు చెప్పినట్టు మనం చేయకున్నట్లయితే ఏమి జరుగుతుంది? నేను కీడి విడవకుండా మేలు చేయకుండా నా వ్యక్తిగత జీవితంలో ఎటువంటి మార్పు లేకుండా నేను అదే జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను అనుకోండి, దేవుడు నాకు తోడుగా ఉంటాడా? అందరూ బీటెక్ పాస్ అయిన అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అందరూ ఎవరొస్తారు, అందరూ చక్కగా మాట్లాడవచ్చు. చర్చిలో ఎటువంటి ఏమంటారు సంథింగ్ బాగా రాదు, సారీ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. సో మీరు ఓపెన్ గా మాట్లాడచ్చు. ఇది ఆయన సన్నిధి. ఓకే రైట్. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఏది ఏమైనా సరే మనము ప్రభుని ఆనుకుని జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా మనం నడిచామనుకోండి, ఆ వాగ్దాన ఫలాన్ని మనము అనుభవించిన స్థితిలోనికి గడుగుతాం. నిన్నటి దినాన యోబు గ్రంథంలో నుండి ఒక వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. చెప్పండి, నేను ఎంతమంది వచ్చారు? బైబిల్ గురించి చెప్పడం కాదు. ఆయనను ఇంకను ఆయన నీకు నోటి నిండా నమ్ము కలుగజేయును. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే, ఎంత తక్కువ ఉన్నా సరే అంటున్నా మాట్లాడి ఆయన ఇంకా నీ నోటి నిండా ఆయన నవ్వు కలుగు చేస్తాడు. ప్రకాశంతో నీ పెద్దలు ఆయన నింపుతాడు. అసలే కొట్టి మెట్లు ఆడుతుంటే ఆయన అనుకున్న టైంకి మళ్ళీ వచ్చి ఫ్రెండ్ వచ్చారే, నువ్వేం బాధపడమాక, మళ్ళీ దేవుడికి నవ్వు నింపుతాడంటే ఆ దోస్తం పాయించి నవ్వుతూ ఆ వాగ్దానం రావడంలో ఫస్ట్ నేను తలపోసుకున్న మాట ఏంటంటే, ఈ మంత్ లో ఏదైతే టఫ్ గా ఉంటుందో, ఈ మంత్ లో ఏదైతే కష్టతరంగా ఉంటుందో అదే ప్రారంభిద్దాం అనిపించారు. ఎందుకని ఖచ్చితంగా దాంట్లో జయిస్తే మనకు నవ్వొచ్చేది. ఏం మాట్లాడుతున్నారు, నవ్వునప్పుడు కూడా అవును, ఆ ప్రాబ్లం అలా ఉంది, ఆ ప్రాబ్లం సొల్యూషన్ రావట్లేదు. దాన్ని చూసినప్పుడు నాకు ఏడిపే వస్తుంది ఎప్పుడు చూసినా. సో ఈ నెల చేసిన వాగ్దానం ప్రకారం ఆయన ఏమన్నాడు, 100% నీ నోట్లో నేను నవ్వు ఉంచుతా, ప్రొఫెషన్తో నీకు పెద్దలు నేను నింపుతాను అని. ఇప్పుడు నాకు ఒక ఫెయిత్ రావాలంటే, ఇప్పుడు నేను ఏదైతే ఒక కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేయబోతున్నానో దాన్ని ఇప్పుడు దాకా డిలే చేస్తున్నాను, కానీ అది డెఫినెట్గా దాన్ని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అది ఇప్పుడు దాకా నాకు ఎలా కనపడింది, పెద్ద మెట్టలాగా, పెద్ద కొండలాగా, పెద్ద పర్వతంలాగా కనపడింది. ఇది నేను జయించగలనా అన్నట్టు. బట్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం దాన్ని చూస్తే అది ఖచ్చితంగా దాంట్లో నాకు దేవుడు
సక్సెస్ అనేది ఇస్తాడు. సో మన ఇక్కడ నేను చెప్పారు కదా ఫెయిత్, ఇక్కడ లాస్ట్ ని ఏది లీడ్ చేస్తానంటే విశ్వాసం ద్వారా నువ్వు లీడ్ చేయబడితే 100% అక్కడ నుంచి నువ్వు తీసుకోగలుగుతావు ఏదైనా. లేదంటే ఆయన ఏదో చెప్పారు బైబుల్లో మాట మేము ఏదో సన్నిధికి వెళ్ళి వచ్చేసాం అనుకోండి, నువ్వు ఎలా స్టార్ట్ అయ్యి అలాగే ఉంటావు. కానీ క్రైస్తవం యొక్క జీవితం పరిశుద్ధ గ్రంథం సుస్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే తుదకు నీవు మహా అభివృద్ధి నొందాలి. నువ్వు మహా అభివృద్ధి నొందకుండా నీ కాలాన్ని ముగించావంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే చాలా మంది వాగ్దాన భూములకి రాకుండానే, వాగ్దాన ఫలం అనుభవించకుండానే రాలిపోయారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఆయన చెప్పిన కొన్ని మాటలు, ఆయన కట్టిన విధులు గైకున్న వారు వెళ్ళారు. ఎవరైతే మార్గ మధ్యలో ఆయన జరిగిద్దా ఇలా జరిగిద్దా అని సరిగారు కొంతమంది, దేవుడి మీద వ్యతిరేకంగా నడిచారు. ఏదైతే దేవుడి చేతితో ఆ క్రియేట్ చేశారు. సో ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించకుండానే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించుకున్నారు మార్గం మధ్యలో. సో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ప్రభు ఏదైనా వాగ్దానం చేస్తున్నాడు ఆ నిరంతరం ఆ వాగ్దానం విషయంలో ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దానివల్ల ఏంటంటే ప్రతి నెల మీరు ఆ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉంటే కేవలం మీకు వచ్చిన సంవత్సర వాగ్దానమే కాకుండా సంవత్సరానికి 12 వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకుంటారు. ఈ యొక్క ఇయర్ 12 వాగ్దానం నుంచి ప్రతి నెల ఇచ్చిన వాగ్దానం తలపోసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పుడు ఎన్ని అవుతాయి? 24 అవుతాయి. నెక్స్ట్ ఇయర్ కి చెప్పండి 36. ఎన్ని కూర్చొని ప్రార్థన కూర్చోండి. మాకు అనిసి ప్రార్థన రావట్లేదు ఏంటండి, ప్రార్థన పనే ఉంది. ఇచ్చే వాగ్దానం కూడా తలపోసుకుని ప్రార్థన చేయి, క్లెయిమ్ చేయి. ఏదైనా మనకి కావాలి, మనకి ఉంది అంటే అందరూ అంటే మీ డాక్యుమెంట్ పెట్టండి, ఆ అమౌంట్ మీకు క్లెయిమ్ చేస్తూ ఉంటారు, అవునా కదా? సో మనకి ఇచ్చిన రిఫరెన్స్ ఎవరు వేసుకోవాలి, అవునా కదా? ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత, నిర్దోషిగా తీర్చబడిన తర్వాత, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని మనము వారసులమన్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు వాగ్దాన సందేశం నేను సంగతి చేయడం గురించి కాదు, కానీ జస్ట్ ఏంటంటే అందరూ మనకి ఇచ్చిన వాగ్దానం ఒకసారి తలపోసుకుందాం, ప్రతిసారి కూడా మనం తలపోసుకోవడం అనేది మనకి ఆశీర్వాదం. కొన్ని మాటలు చూద్దామని పరిశుద్ధ గ్రంథం లోకాసు వార్త 21వ అధ్యాయం యేసుప్రభువు వారు సజీవులు ఉన్న దినాల్లో ఆయన జరగబో వాటి విషయం గురించి కొన్ని మాటలు చెప్పి ఉన్నారు. 21వ వాక్యం చదవండి. మీరు మోసపోకుండా చూచుకొనుడి, నా పేరట వచ్చి నేనే ఆయననియు చాలండి చాలు. మరొక ఇంకో మాట చదువుతాము, కిందకి రండి. 12వ వాక్యం. ఇవన్నీ జరగక మునుపు 10వ వాక్యం చదివేసాను. మరి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పతములను గొప్ప సూచనలు కలుపుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామం నిమిత్తము మిమ్మల్ని రాజుల ఎదుగును అధిపతుల ఎదుగును తీసుకుని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసితురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమా అని మీరు ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీరు మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. చాలు. సజీవమైన దినాల్లో ఆయన తండ్రి యొక్కకి కొనుక్కోబడక ముందు ఎవరైతే శిష్యులు ఆయన వెంబడిస్తున్నారో వారి యొక్క జీవితంలో ధైర్యం అనేది చెడిపోకుండా, అంటే ధైర్యం కలిగి సువార్త ప్రకటన చేయడానికి మీరు ఏ విధంగా ఉండాలి అని కొన్ని మాటలు ఆయన తెలియజేయడం జరిగింది. నేను అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంభవించబోయే విషయాలు కొన్నింటిని తెలియజేస్తున్నాను. ఆనాడున్న పరిస్థితులే ఈనాడు కూడా ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులను పట్టుకున్నారు, చెరసాలలో తీసుకెళ్ళారు, రాళ్లతో కూర్చున్నారు, రాజు ఎదుట అధిపతి ఎదుట వారు నిలబడన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ సమయమందు మీరు ఏమి పలకాలని దాని విషయం మీరు చింతించొద్దు. ఆ సమయం పరిశుద్ధాత్ముడే మీ నోటి నుండి కొన్ని మాటలు పలికిస్తుంది. ఇది ఒక ఆయన చెప్తున్నాయి, ఎంతో త్వరగా క్రైస్తవులు ఎలా మార్చేసావు అన్నాడు ఒక ఆయన, ఒక భక్తుడు చెప్పేశారు, అవునా కదా? ఆ జ్ఞానాన్ని దేవుడు అక్కడ ఆయనకి ఆ సమయాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యొక్క జీవితంలో ఏ విషయంలో కూడా మోసపోయే వ్యక్తులుగా ఉండకూడదు. అనవసరమైన మనం ముఖ్యంగా అలా చెప్తారు,
పార్ట్ టైం జాబ్ కదా వచ్చాయి కదా అనేది మాట చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి లేకపోగా నేను సమస్యల్లో పడిపోయి డబ్బులు కట్టి కన్సల్టెన్సీ చుట్టూ తిరిగి 20,000 30,000 జాబ్ ఇస్తామని చెప్పి మోసపోయిన వాళ్ళకి చాలా మంది తెలుసు. ఒకరిగా చాలా మంది ఉన్నారు. అదొక మోసం. భక్తి పేరట మా పాస్టర్ గారి దగ్గర రండి, మా పాస్టర్ గారు మీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు, మీకు ఉద్యోగం వచ్చేదని చెప్తారు. అక్కడ కూడా ప్రమాదం. దేవుడు నీతో మాట్లాడితే మీరు ఎప్పుడంటే మా దగ్గరికి రండి, మా పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తారు, వాక్యం చేత మీరు బలపరచబడతారు, ఒకవేళ మీకు నచ్చితే నెక్స్ట్ వీక్ రండి, నచ్చకపోతే రామకండి అని చెప్పిన పిల్లలు వాక్యం కొరకు వెళ్ళండి. ఏదో అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయి అంటే జరగవు అని చెప్పట్లేదు, కానీ మీరు ఏ విషయంలో సరే మీరు మోసపోకండి. మీరు నా పేరు అనేక మంది వస్తారని ప్రభువే చెప్తున్నారు. అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి గుంపు వస్తుంది. చివరకు వచ్చేసరికి ఏంటంటే ప్రభు అంటుంటాడు బిజినెస్ ఇటు ఉంటుంది. సో గమనించి ఏది దేవుని గురించి చెప్పబడుతుంది, ఎక్కడ నేను ఆత్మీయమైన అభివృద్ధి నేను డెవలప్ అవుతున్నాను, ఎక్కడ ఉన్నది చెప్తున్నాను, ఎక్కడ ఏది నా నుండి ఆశించకుండా కేవలం సువార్త మాత్రమే జరుగుతున్న సంఘాలు మీరు మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. సో దేవదేవుడు చెప్తున్న మాటలు అవే ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయమైనా సరే, ఏ విషయం మీరు మోసపోండి. కొంతమంది దొరచలు కలవారయ్యి కల్పన కథల వైపు అక్కడికి వెళ్తేనే వాళ్ళ వాక్యం. అక్కడికి ఏం ఉండదు. చాలా ప్లేసులు చాలా మంది అన్నారు నా ఏం చెప్పట్లేదు కదా అంటే మేము మా నాన్నగారు మా అమ్మగారు మా వాళ్ళు అందరూ అక్కడికి వెళ్తున్నారని మేము అడగపోతాం. అదే కాదు, దానివల్ల ఆత్మీయ జీవితంలో ఏదైనా శ్రమ వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు తట్టుకునే పరిస్థితి కదా. మరి ఏం చేయాలి? సంఘటన మానేమని చెప్పట్లా. పాస్టర్ గారు ఇచ్చే వాక్యం ఇంతే కావచ్చు, వాక్యం ఇంతే కావచ్చు, కానీ దాని మీద అనాలిసిస్ చేసుకొని ప్రభు ఏ విధంగా మాట్లాడుతున్నాను వాక్యం ద్వారా నువ్వు సొంతగా నువ్వు ఏమన్నా కొంచెం ఆలోచించి ప్రభు దగ్గర కూర్చొని అడిగితే ప్రభు జ్ఞానం ఇచ్చి ఇంకొంచెం వివరంగా చెప్తాను. లేదు దైవజన్ ఇచ్చిన సబ్జెక్ట్ తీసుకొని ముందరికి వెళ్దామంటే 40 నిమిషాల్లో మీ ఎంతవరకు చెప్పగలుగుతున్న వాక్యం మహాత్మా రిఫరెన్స్ చెప్తాం అవునా కదా. మరి బైబిల్ మొత్తం అనేక అంశాలతో కూడా ఉంది కదా. మరి అంత జ్ఞానాన్ని మీరు ఎలా సంపాదించుకోవాలి? మీరు కొంత సమయం మీరు స్పెండ్ చేయాలి. ప్రతి తీసుకొచ్చి పాస్టర్ గారు కూడా ఏది కూడా. సో విషయం ఏంటంటే ఏ విషయంలో మీరు మోసపోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎదురాడి వారి మనసులో ఎదిరించి వారు వస్తారు. వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు తర్క వివాదం పెట్టుకున్న వాళ్ళు కూడా వస్తారు. మిడిమిడి జ్ఞానంతో మీరు మాట్లాడిన వారి చేతులు మనం ఏమవుతుంది అవమానం. సో కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబస్తులే మిమ్మల్ని హేళన చేస్తారు, మీ కుటుంబస్తులే మిమ్మల్ని సర్వ సమాజానికి అప్పచెప్తారు. ఇక్కడ లేఖనాలు కాబట్టి మీరేమై ఉంటారంటే మీరు జ్ఞానం కలిగి మీరు వివేకం కలిగి మీరు ఉండండి. ఎక్కడ కూడా మోసపోవద్దని ప్రభు సుస్పష్టంగా చెప్తున్నారు. అయితే 15వ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాశారు. చదవండి ఒక మాట. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును ఎవరికి ఇస్తా ఉంటాడు దేవుడు? విరోధికి ఇస్తా ఉంటాడు, మనకి ఇస్తా అంటాడు. విరోధికి ఇస్తా అంటాడు, మనకి ఇస్తా అంటాడు. లేకపోతే అర్థమైంది అది. ఎదిరించు వారితోనూ తర్క వివాదం చేసే వారితో మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఏమి మాట్లాడాలి, వారికి మించిన మంచి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తా అంటాడు. ఎప్పుడు ఇస్తాడు ఈ జ్ఞానం దేవుడు? ఎప్పుడు ఇస్తాడంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. ఎందుకని ఆ మాట ఏంటంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలంటే లోకంలో కొన్ని విషయాల నుండి, లోకం సంబంధ విషయాల నుంచి నువ్వు అట్లా విడిచిపెట్టి ప్రభువులోకి రావాలి. ఆ జ్ఞానం పొందుకోవాలి. యేసు ప్రభు వారు మన కొరకు వచ్చి ఉన్నారు. దేవుడు అనుకున్న యేసు ప్రభు మనకు అనుగ్రహించి మన పాపం ఎంతో మన దోషం ఎంతో ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టున్నారు. ఆయన పునరుద్ధారణే లేచి ఉన్నారు. తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు. విశ్వసించి ఏ వ్యక్తి అయినా సరే వెరీ ఇమీడియట్ గా ఏం చేస్తాడు? వెళ్ళిపోయి బాప్తిసం తీసుకుంటాడు. అవునంటారు కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత తన యొక్క జీవన శైలిలో, తన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటారు. ఏంటంటే ఇదివరకు అబద్ధవాడు వ్యక్తున్నాడేమో, ఇదివరకు త్రాగుమోతున్నాడేమో, ఇదివరకు జోదగాడుగా ఉన్నాడేమో, ఇదివరకు నానా రకాల వ్యసనం చేత ఉన్న వ్యక్తి ఏమో. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత అటువైపు వెళ్ళడం మన యొక్క మనస్సు అంగీకరించింది. సో అతనికి ఏం వస్తుంది? ఇప్పుడు దైవిక సంబంధం ఒక జ్ఞానం అనేది దేవుడు అతనికి అనుగ్రహించున్నాడు. అటువంటి టైంలో ఇదివరకు ఎవరైనా సరదాగా దేవుడి గురించి మాట్లాడినప్పుడు వెలితనం ఎక్కువ మాట్లాడే వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఎవరైనా విధంగా మాట్లాడినా సరే తన యొక్క నోటికి వాక్యం అనే చిట్కాన్ని పెంచుకొని మౌనంగా ఉండి సమాధానం ఎలా చెప్పాలనే పరిశుద్ధాత్మ సమాధానం చెప్తారు. ఈ జ్ఞానం ఎవరిస్తున్న జ్ఞానం అండి? దేవుడు మనకు అనుగ్రహించే
జ్ఞానము. ఎటువంటి వారికి జ్ఞానం ఇస్తారంటే ఆయన రక్తం చేత కడగబడి తన యొక్క మార్గం నడిచే వారికి ప్రభు ఆ జ్ఞానం ఇస్తారు. అతని అయితే దేవుని యొక్క రక్తం చేత మనం కడగబడాలి, ఆయన మార్గం నడవాలని మనం ఏం చేయాలి? ఇరిమియా గ్రంథం చక్కగా మాట చదవండి. 15 కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తారండి ఆ జ్ఞానం దేవుడు? మనము ఆయన తట్టు తిరిగినప్పుడు అనంటారు కదా, చదవనమాట. నీవు నా తట్టు తిరిగిన ఎడల ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు ఆ. నేను నిన్ను తిరిగి రప్పింతును. చదవండి. ఏవి నీచములో ఏవి గణములో ఆ. నీవు గుర్తుపట్టిన ఎడల ఆ. నీవు నా నోటి వల్ల ఉందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వ్యక్తికి ఎప్పుడు తెలుస్తుంది ఏది నీచమైనదో ఏది ఘనమైనది అని? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, అంటే ప్రభు సన్నిధి, అంటే ప్రభు తట్టు తిరిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రభు తట్టు తిరిగిన వ్యక్తికి ఏముంటుంది? లోకానికి ఆయనకు ఉన్న బాండింగ్ అనేది ఆటోమేటిక్ గా తెగిపోతుంది. మరి ఎవరితో బాండింగ్ ఏర్పడుతుంది? మళ్ళీ దేవుడితో ఒక ససంబంధం ఏర్పడినప్పుడు దేవుడు ఏదైతే గైడ్ చేస్తున్నాడో, దేవుడు ఏదైతే ఆలోచన చేస్తున్నాడో ఆలోచన ప్రకారం పోతూ ఉంటాడు. మన ఫ్రెండ్స్ అంటారు, అదే ఒకప్పుడు వచ్చిన రావట్లేదు, ఎదురు అక్కడ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు, వెళ్దామని ప్రత్యేకమైన వందలంటే మీరు క్యారియర్ అని అంటాం. ఎందుకని? ఒకప్పుడు ఆ జీవితం అట్టుంది, కానీ క్రీస్తు చేసి రక్తం చేత కడగబడ్డాను, నేను మరలా తిరిగి జన్మించాను ప్రభు కృపను బట్టి. పాత దగ్గర అయిపోయింది, పాత జీవితం, ఇప్పుడు నేను నూతన సృష్టిగా మార్చబడినాను. కాబట్టి దేవుడికి ఇష్టకరంగా నేను జీవించాలి అంటారు కదా. ఎప్పుడండి? ఆయన తట్టు తిరిగినప్పుడే. ఆయన తట్టు మనం తిరగకోకుండా మనం లోకం తట్టు తిరిగాం అనుకోండి, లోతు భార్యలాగా. లోతు భార్యనా ఏమైపోయింది? దేని తిరిగిందామా? లోతుకి తిరిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని తట్టు తిరుగుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులుగా ఉంటున్న మనము, క్రీస్తు యేసుని ఎరిగిన వారమైన మనము ఇంకానూ లోకం వైపు చూసామనుకోండి, లోకంలో ఒక ఈరోజు పరిశుద్ధ గ్రంథం శరీరాశ, నేత్రాశ, జీవకుడు, ఈ మూడు అని మనం వెంబడిస్తామని. మూడు అది ఆయన తట్టు చూసామనుకోండి, ఒకటే ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ రోజు ఈ క్షణమందు మనం కన్ను మూసిన తండ్రి గారు, మనము మీరు ఒక భయం రావచ్చు, మనలో ఉంటాం. మరి మా నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి అసలు నీతి మంత్రులు భిక్షం ఎత్తుకుంటే కానీ అడుక్కోవడం ఎక్కలేదు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సో మన విషయంలో దేవుడు ఆలోచించే దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన సన్నిధి నిలిచే భాగ్యం ఇస్తాడట. ఇంకా చెప్పాలంటే ఆయనంట మనకి నోటి వల్ల ఉంటాడు. మోషే అన్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడంటే 4:8 మాట్లాడు. ఇప్పుడు మాట్లాడించారు 4:8 మాట్లాడు. మోషే అంటారు, నేను వెళ్ళను ప్రభు, నా వల్ల కాదు. ఆ పొలం అంటే ఈజిప్ట్ సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యానికి ఒక నాయకుడు అంటే మామూలు విషయం కాదు. ఆ రాజుతో వెళ్ళి మాట్లాడాలంటే ఎంతో తాకిపోవాలి ఉంటారు, వాస్తవం చెప్పాలంటే. అసలు అని ఒక పదం పలకడానికి అరగంట పడుతుంది కదా. నేను వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడతాను? నోటి మాదిరి గల వ్యక్తిని కదా ఆయన చెప్తాను. చదవనమాట 4:10. చదవండి. అప్పుడు మోషే, ప్రభు ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పక, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణ్ణి గాని చెవిటివాణ్ణి గాని దృష్టి గలవాణ్ణి గాని గుడ్డివాణ్ణి గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైండి నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారిని పంపమనగా ఆయన ఒకసారి చెప్పాడు. ఆయన ఈయన ఏదో కొంచెం ఎక్స్క్యూజ్ చేయమన్నాడు. అప్పుడే నోరు మూసుకుని ఉండాలి కానీ కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా చేస్తాడు ఆయన. మనం కూడా అప్పుడప్పుడు చేస్తా ఉంటాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యో పంపాల్సిన వాళ్ళని పంపేటప్పటికీ దేవుడికి కోపం రగింది, ఒళ్ళు మండిపోద్ది ఎవరికైనా. ఏర్పాట్లో ఉన్నది నువ్వు, నేను ఏర్పరచుకున్నాను, నీ ద్వారా సమస్తం చేస్తానంటే ఆయన వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా చెప్తున్నాడు, అయ్యా పంపవలసిన వాళ్ళని పంపించు ప్రభు అన్నప్పుడు ఆయన కోపం వచ్చి చదువు మాట రాయకూడదు. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడకు నీ అన్నయ్య అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఇదిగో అతను నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతను నిన్ను చూసి తన హృదయం సంతోషించును. నువ్వు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడైండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదు. అతడే నీకు బదులు జనులతో మాట్లాడు, అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడను, అతడే నీకు నోరుగాను నీవు అతనికి నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఇక్కడ చూడండి, మోషేతో దేవుడు సెలవిస్తున్న మాట మనం 100 సార్లు చెప్తాం. దేవుడి దగ్గర వచ్చేసరికి అది కదా ప్రభా, ఇది కదా ప్రభా,
ఈ ప్రాబ్లం మన దగ్గర లేదండి, మన పితరుల దగ్గర నుంచి ఉంది సాకులు చెప్పడం. కానీ దేవుడికి ఆయన కూడా అలవాటు ఉంది, ఎవరిని విడిచిపెట్టారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒకరిని ఎన్నుకొని ఉన్నాడు, లేదా ఒకరిని ఏర్పరచుకొని ఉన్నాడు, లేదా ఒకరి ద్వారా నడిపించాలని ఒకసారి ఆయన ఇచ్చాడు అనుకోండి, మనిషిగా మన ఆలోచన మాత్రమే, ఆయన ఆలోచన మనకి అప్పుడే ఇవి ముందు సార్లు ఎన్ని చెప్పు, ఈ ఎన్నిసార్లు చెప్పాడు, పోయిన సార్లు చెప్పాడు. నన్ను నమ్మరయ్యా అన్నాడు 4వ అధ్యాయం స్టార్టింగ్ లో. నేను నమ్మేది, నేను తోడుగా ఉన్నాను, నీకు వెళ్ళని మాట అంటే నేను నా నోటి మాదిగా వ్యక్తులు అన్నాడు. సరే ఊరుకున్నాడు ఆయన. నువ్వు పంపవలసిన పంపిమన్నాడు. మళ్ళీ అక్కడ వచ్చి చూస్తాను ఎక్కడైనా సరే ఏం చేద్దామా నెలకొండ మోస వైపు ఒరిజినాలిటీ బయట తీసుకొస్తున్నావు. కానీ మనోడు ఎంతవరకు తప్పించుకున్నామని. ఎందుకని ఆ భయం ఎందుకు వస్తున్నాయి అంటే, ఈయన ఎవరో తెలియదు, నేనే నా బాధ నేను గొర్రెలు కాసుకుంటున్నా. అక్కడికి వచ్చిన ఆ ప్రత్యక్షత అయ్యాడు. అక్కడక్కడ ఆ పొద మనుచుంది, ఈ పొద అయితే మండుతుందో బూడిద అవ్వట్లేదు. ఎంతసేపు చూసినా మండుతూనే ఉంది, కానీ అసలు అట్లా చూసైనా ఆయన మాట్లాడేంత వరకు బాగానే ఉంది. ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఐగుప్తు దేశం అక్కడికి వెళ్ళి నా ప్రజలందరూ వినిపించుకున్నాడు. ఒకళ్ళు ఇద్దరు 6 లక్షలు కాదు. నేను అనవసరంగా నేను కమిట్ అయ్యానా? ఇప్పుడు మొదలుకెళ్తే నువ్వు అనుకుంటే గొయ్యినాడు పరిస్థితి అనుకుంటా మోసే ఒకసారి. అంటే మనం ఇక్కడ కూర్చున్నాం, కానీ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోరు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండదు. ఆయన ఎంతవరకు ఏమన్నాడంటే, ఆయన చెప్తున్నాడు, ఆయన బలపరుస్తూ నేను తోడుగా నేను చేస్తాను అన్ని విషయాలు చెప్తున్నా కూడా ఎక్కడో ఒకలాంటి అయ్యో దేవుడిని వాగ్దానం చేసి నీ నోట నవ్వు ఉంచాలన్నా కూడా ఎక్కడో ఒకలాంటి భయం, మనలో ఈ ప్రాబ్లం ఉందా, మనలో ఈ లోటు ఉంది కదా, మనలో దీన్ని ఓవర్కమ్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, నిజంగా నాలో ఫుల్ఫిల్ అవుతుందా? మన బలహీనమే, కానీ బలపరిచే దేవుడు దేవుడికి శక్తిహీనమే, బలాబుద్ధి కలిసే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మోషే యొక్క జీవితంలో కూడా అదే, ముందర కలలేని పరిస్థితి, కానీ మోషే ద్వారా దేవుడు అంటే ఎన్నిసార్లు చెప్తున్నా ఆయన మైండ్ లో ఉన్నాడు, మోషే నువ్వే నడిపారు అంతే ఫిక్స్. ఇట్లా అలాగా చెప్పి వచ్చి నీ సహోదరుని తీసుకో. అసలు నాకు నచ్చిన మాట చెప్పమంటారా, మోషే ఎవరంట దేవుడి వల్లే మారిపోయినాడు. దేవుడికి ఇష్టపడతారు, అతను నువ్వు దేవుడిగా ఉంటావు అన్నాడు. అంటే దేవాది దేవుడే, ఇన్ని కారణాలు కదా నువ్వే దేవుడు, ఏదంటే అక్కడ జరిగింది అంతే. ఏమైంది అక్కడ, దేవుడు ఒక మాట సెలవిస్తే జరగమంటాడు కదా. 10 తెగులు వస్తాయి, 10 తెగులు వచ్చినాయి లేదా, అరే నువ్వు కానీ పంపిపోయి బాబాయ్ నీకు నెక్స్ట్ మామూలుగా ఉండదు, అంతా కూడా శవయాత్ర ఉండదు అంటే చెప్పి అంతే కదండి. ఆయన మాట జస్ట్ సెలవిచ్చాడు అంతే. అంత పోవడంతా మీరు మామూలు గారు రాజు మొదటి గ్రంథం దీంట్లో ఒకసారి మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం చదివినట్లయితే అక్కడ మాట్లాడబడుతుంది. అతడి గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా అహాబు యొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించారు. ఎవరిని ప్రకటించిన వ్యక్తి ఈయనతో ప్రవక్త. దానికంటే ముందు మోషే గురించి మాట్లాడుతున్నాం కదా. మోషే దేవుడు అన్నాడు, నేను నిలబెట్టుకున్నాను, వాడుకుంటా అన్నాడు, నోటి వల్ల ఉంటాను, అంతా అయిపోయింది. అక్కడ దేవుడు అద్భుతకరంగా తీసుకొచ్చాడు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన తర్వాత వాళ్ళ మార్గాల్లో ఏదో పడ్డారు లేచారంతా దేవుడికి పంపించాడు, క్షమించేశాడు. తర్వాత తరంలో ఏమైపోయిందంటే ఇంకెవరు లేరు కానీ నీకు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. సో దేవాది దేవుడు రాజులు నియమించినప్పటికీ కూడా ఆ రాజులు ప్రజల్ని ఒక మార్గంలో నడిపించాల్సిన పోయి మాకేదో కలుగుతుంది కదా, మేమేదో బాగానే ఉన్నాగా, మా సింహాసనం స్థిరపరచబడి ఉంది కదా అనుకుంటూనే ఆ సింహాసనం వైపు చూస్తూనే దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయడం మొదలుపెట్టుకుంటున్నాం. దేవాది దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఫస్ట్ సేవకుని నోటి నుంచి దేవుడు మాట్లాడతాడు. ఆ మాటని ఎవరైతే సరి చేసుకుంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి. ఎవరైతే దాన్ని తృణీకరించారో కష్టము కళ్ళలో కనపడుతుంది. సేవకుల నోటి నుంచి ఆయన ఆలోచన ప్రకారం కాదు, కానీ బైబిల్ లేఖనం ఏదైతే ఉందో దైవ ఆవేశించాలి రాయ ప్రతి ఒక్క లేఖనం, ప్రతి ఒక్క మాట మనకి జీవితం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే అహాబు తన యొక్క దినాలు ఏం చేశాడంటే దేవాది దేవుని విడిచిపెట్టి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఉన్న స్థలాలను వెళ్ళిపోయి అక్కడ భిన్న రకాలైన దేవతా స్తంభాలను నిలిపి ఇశ్రాయేలు తన పితరుల రాజులు ఎవరో చేయని ఘోరమైన విగ్రహారాధన కొనసాగించారు. ఆ విషయం తెలుసుకున్న ఏరియా గోల్డ్ మళ్ళీపోయి అహాబు గవర్నమెంట్ అన్నాడు, ఈ సంవత్సరం నీకు వర్షమే పడుతున్నాడు. ఏమన్నాడంటే వర్షం. ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో
ఆ యెహోవా జీవము తోడు అంటే ఆ వాక్ అందు కాదండి, ఆ వాక్ పంపిన వారికి గొప్పతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిలబడి నేను మాట్లాడటం కాదు, కానీ నీకు అందచేస్తున్న వాక్లో ఉన్న గొప్పతనం. ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే దాని కార్యరూపం దాల్చి దాని యొక్క జీవితంలో ఆ ఆశీర్వాదం ఇచ్చినట్టు చేస్తాను. సో మనం గమనించిన విషయం ఏంటంటే, ఏదైనా దేవుడు ఒక మాట సెలవిచ్చున్నాడంటే ఖచ్చితంగా అది ఖచ్చితంగా సంవత్సరం పాటు అక్కడ వర్షమైనను ఆహారమైనను తననైతే తన సేవకునైతే దేవుడు తీసుకెళ్లి కిరీతు వాళ్ళ దగ్గర సారేపతి అనే ఊర్లోని వెదల దగ్గర ఆయన. సో ఈ మాటలు చెప్పే కారణం ఏంటంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుని తట్టు నువ్వు తిరిగినప్పుడు ఆయన ఆశ్రయించే మార్గం మాత్రమే కాకుండా ఆయన నీకు నోటి వలె ఉంటాడు. అంటే నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేసినా, ఏ విషయంలో ఒక ప్రామిసీ చెప్పినా, ఏ విషయంలో దేవుని అడిగినా, ఏ విషయంలో ఏదైనా ఒక వ్యక్తి విషయంలో నువ్వు ప్రార్థన గట్టిగా ప్రభు నీకు చేస్తాడని అన్నా 100% దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఫుల్ఫిల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చదువుతాడండి, ఒక మాట చదువుతాం. సామెతలు 22:29 వాక్యంలో ఒక మాట ఉంది. పనిలో నైపుణ్యత కలిగిన వ్యక్తి అంట రాజు ఎదుటి సైతం కూడా నిలబడతాడు. పనిలో నిపుణత గల వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. దేవునికి ఈ మాట మీకు చెప్పిన కారణం ఏంటంటే, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. మనము క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న మన యొక్క జీవితంలో ఏంటంటే ఇది ఒక ప్రాసెస్. ప్రతిరోజు మనము భక్తి కలిగిన వ్యక్తిగా మనం జీవించాలి. ఆ భక్తిని సార్థకతో చేసుకోవాలి. ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు వారి ఉదయం లెగటం ఏంటో ఏదో చేయడం కాదు, కానీ దేవునికి ఇచ్చిన దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకోవాలి. అదొక పని. నిజంగా అవసరం చెప్పాలంటే ఒక పనిగా పెట్టుకోవాలి. ప్రార్థన చేసుకోవడం ఒక పనిగా పెట్టుకోవాలండి. దానికి కూడా డబ్బులు ఇస్తారని ప్రార్థన చేస్తుంటే ఆయన రెడీ టు గివ్ 100% నా కోసం ప్రార్థన చేయండి అది చెప్తాను. అయితే దాంట్లో నా శక్తి మీకు తెలియదు కాబట్టి. సో మనకు ప్రార్థన వలన వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. అందుకే చాలా చోట్ల మెలుగు కలిగి ప్రార్థన చేయండి, మెలుగు కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రార్థన శక్తి ఉంది. దాని యొక్క వర్గం పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఒక ధైర్యం ఉంటుంది. ప్రార్థన చేసుకుని ఒక పని ప్రారంభించు, 100% నీ సక్సెస్ వస్తుంది. 100%. ప్రభు సన్నిధికి అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. ప్రభు అక్కడ చూస్తే 3 బుక్కులు ఒకటైపోయారు, మా మీదకి వచ్చేస్తున్నాయి. యెహోషాపాతు కంగారు పడిపోయాడు. ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధిలో. ఆయన ఏమన్నాడు తెలుసా? యాజకుల్ని ఎంత పెట్టుకుని వెళ్ళాడు. యుద్ధానికి ఎవరు తీసుకెళ్తారు మీరు చెప్పండి? మీకు ఎలా అసలు అన్నమాట. నేను చదువుతున్నప్పుడు అసలు ఏంటది, ఇప్పుడు ఒక యుద్ధం చెయ్యాలంటే పరాక్రమశాలను వెంట పెట్టుకుని తీసుకెళ్ళమన్నారు కదా. మరి ఏం చెప్పిన మాట అంటే, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు తీసుకెళ్ళాను. మన నిజంగా మన మాట మనం చెప్తాం. సోల్జర్స్ ఉన్నారు కదండి, సోల్జర్స్ వాళ్ళ బతుకు కదండి. సో ఎవరైతే మత పెద్దలు లేదంటే దేవుడు సో మనకి ఎవరు మన అవసరం వాళ్ళ ముందు పెడితే వీళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? కనీసం వచ్చి బుల్లెట్ వచ్చి తప్పించుకోవడం చేతన అవుతా మొదలు కదా అవునంటారు కదా. అంటే దేవుడు ఏమంటాడంటే క్లియర్గా చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. మాంసయుక్తమైన బాహువే వారికి అండ, బట్ నేను మీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీకు వచ్చిన ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, మనకి ఏమీ తెలీదు కానీ నిల్చోబెడతాడు. వారు నిల్చోతాం, కానీ బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధం ఎవరిదండి? ఆయన చేస్తాడు. మనకి ఎందుకంటే జస్ట్ ఏంటంటే ఆయన యొక్క రిప్రజెంటేటివ్, ఇది నా బిడ్డలో నువ్వు రావద్దు అంతే, రావద్దు అంతే, రాని ఎవడు కూడా దేవుడు. మన వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటామో, ఆయన మన చుట్టూ ఆ బౌండరీ అనేది కాపాడు. సో మనం ఆ వర్క్ లో మన నైపుణ్యత కలిగి ఉన్నాం అనుకోండి, అల్పులేం కానీ ఎటువంటి వారు వచ్చినా సరే మనకు మన పని నిలబడుతుంది. మన ప్రార్థన జీవితం మనకి ఏం చేస్తుంది, మన భక్తి మనకి ఏం చేస్తే ధైర్యాన్ని పుట్టిస్తుంది. మన భక్తి చేయకుండా ధైర్యం రావంటే ఏమవుతుందండి? చిన్న చిన్న విషయాలకే హడలిపోతా ఉంటాం. వదిలేయాలి నీ చిత్తం ప్రభా. కానీ సో మనం ఏంటంటే ఆయన తట్టు మనం తిరిగితే మనకు ఏం చేస్తారంటే ఆయన ఇంకా ఏం చేస్తారంటే, ఇంకా అధ్యాయం 15 అధ్యాయం 8 గ్రంథం చదువుకుంటూ వస్తే ఎండపా స్తంభంగా చేస్తారంట, ఎత్తడు గోడగా చేస్తారంట, దుష్టులు చేతుల నుంచి విడిపిస్తారంట, కాపాడుతారంట. ఎప్పుడు మనము ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఎవరో గురించి కాదండి, పాస్టర్ గారి గురించి కాదు, పాస్టర్ గారి గురించి కాదు, లేదంటే ఎవరో నేను అనుకుంటారు కదా, లేదా ఇంట్లో పేరెంట్స్ అనుకుంటారని నువ్వు చర్చకి రావద్దండి దయచేసి. నీ వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితం యొక్క పురోగతి కొరకు, అభివృద్ధి కొరకు మందిరానికి రా. నువ్వు ప్రభు చెప్పు, నేను ఈ దినానికి వచ్చానంటే ప్రభు నన్ను ఆశీర్వదిస్తాను, నన్ను ఆశీర్వించు. అనేక మందిని ఆశీర్వించి అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు కదా.
నేను కూడా నెక్స్ట్ కపుల్ 2 years 3 years కూడా నేను కూడా సర్వజనుల ఎదుట నువ్వు చేసిన మా కార్యాలు గురించి సాక్ష్యం ఆ విశ్వాసం ద్వారా 100% నీ ఆశయం దేవుడు తీరుస్తాడు. ఒకవేళ దేవుని యొక్క మాట మనం వినకపోయాం అనుకోండి, నినివే పట్టణస్థుల గురించి వాక్యం గురించి పిలిచాడు ఎవరిని యోనాని, నేను ఈ మాట విన్నాను చెప్పేసి ప్రభు ఇటు రమ్మంటే ఇటు వెళ్ళాడు ఆయన. అలా కాదా? నినివే కావాలంటే నేను కాశిపోతాను వెళ్ళాడు. అక్కడ నెమ్మది ఉందా, ఆయన కావాలా సుఖం ఉందా, సంతోషం ఉందా? మళ్ళీ ఏం చేశాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇది నీ తట్టే నేను తిరుగుతున్నాను ఆయన అన్నాడు. అలా రైట్, నాకు కావాల్సింది నువ్వు తిరిగి రావటమే, తప్పు తెలుసుకొని తిరిగి రావటమే. కానీ అంతనో తప్పు రండి వేసుకోగలరు గురించి మనకు తెలియదు. ఇప్పుడన్నీ కాస్త కోసం మనం భక్తి చేస్తాం కదా, మన తల్లిదండ్రులు కొంచెం మన భక్తులు పెంచుతున్నారు కదా, తెలిసిన ఎందుకు ఊపిలో పట్టాలని అంటాను నేను. పాయింట్ అర్థమైందన్నమాట. టైం వస్తుంది ఇంకంత సవిశాలంగా ఇంత వివరించి చెప్పడానికి అంత అవసరం లేదు. గ్రాడ్యుయేట్స్ మీకు అర్థమైపోవాలంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు ఒక పని చేసే ముందు చాలా రూల్స్ ఉంటాయండి. మనం ఇన్పుట్ ఇస్తున్నామంటే మేము అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఆ లోపలికి వెళ్ళి మన ఇన్పుట్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవ్వాలని మన ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు రాస్తాం. మన ఇది అవుట్పుట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవునా కాదు? సో మనం ఏదైనా పని చేసే ముందు ఒక్క క్షణం ఒకసారి ఆగేమనుకోండి, నేను చేస్తున్న కరెక్ట్గా ప్రభావ, నేను కరెక్ట్గా ట్రాక్లో ఉన్నానా, నేను ఏమైనా కొంచెం ట్రాక్ తప్పుతున్నానా అనిపిస్తుంది అనుకోండి, ఏం పర్లేదు, 4 గంటలు తింటాం మానేయండి. 4 గంటలు 6 నుంచి 12 దాకా తింటాం మానేయండి. ఇంకో 2 గంటలు అంటే దేవుడికి స్తోత్రం 6 గంటలు మానేయండి. అప్పుడు బాడీ మొత్తం సెటిల్ అయిపోతే మైండ్ కంట్రోల్లోకి వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మోకాళ్ళకి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్తారు బాబు ఇప్పుడు బాగానే ఉంది, తప్పని ముందు సరి చేసుకున్నాం కదా, పట్టాలి వెళ్ళిపోద్ది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తుని యొక్క జీవితంలో 23వ ఏళ్ళ నుండి మీరు గట్టిగా భక్తి చేస్తే 7 సంవత్సరాలు భక్తి చేస్తారు. నేనంటాను యవనస్తులు ఉన్నప్పుడు 30 పెళ్లి చేస్తారులేండి, వద్దనే చేస్తారు ఇంట్లో ఉన్నవాళ్ళుగా. సో ఈ 7 సంవత్సరాలే నువ్వు ఎంత 23 సంవత్సరాల వరకు ఆ చదువు ఈ చదువు అది ఇది అని ఎన్నో వందలు చెప్తావు. బీటెక్ అయిపోతే 21 22 తర్వాత చెప్పండి జాబ్ రావడానికి కూడా మార్కెట్ బాగాలేదు. సో మెనీ థింగ్స్ ఉన్నాయి. కానీ మనం భక్తి చేసేప్పుడు అప్పుడు అడగండి, ఈ టైంలో ఎంతవరకు నేను ఎంతవరకు ప్రభుత్వం కొన్ని విషయాలు దేవుడు రివీల్ చేయాలని ఎంతో ఆశపడతాను. యవనస్తులకి తన యొక్క విషయాలు రివీల్ చేయడం దేవుడు ఎంతగానో ఆశపడే దేవుడు. దర్శనాల ద్వారా కాలరీతిగా దేవుడు మాటలు ఆశపడ. కానీ యవనస్తులకు టైం అనుకుంటుంది తెలుసా, నేను చెప్పుకోకపోతే అన్న ప్రసంగం దగ్గర సింపుల్ గా షార్ట్ కట్ గా చెప్పేస్తాను. ఫ్రెండ్స్ తో గడపడం టైం ఉంటుంది, నైట్ పడుకున్న తర్వాత గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్ చాటింగ్ చేయడం టైం ఉంటుంది. 4 గంటలు వేసి ప్రార్థన చేయడానికి 12 దాకా చాటింగ్ చేసి 4 గంటలు లేపుతాడు, లగలేక అలాగైనా కనీసం 6 లేపుతారు, 6 మళ్ళీ హాస్టల్లో ఏంటి టిఫిన్ అయిపోద్దామని ఫ్రెండ్ వచ్చి తెస్తే లేదంటే అది కూడా లేకపోతే టిఫిన్ అయిపోతే మరి 12 దాకా భోజనం పెట్టినప్పుడు అదేం తింటామని చెప్పి లేసే వాళ్ళు ఉన్నారే. కానీ మంది నుంచి మాట్లాడి అందరి నుంచి కాదు, దయచేసి జనరల్ చేసి ఎవరైనా మాట్లాడుతున్నా అటువంటి వ్యక్తిగత స్వభావం ఉంటే ప్రభు కొరకు మనం తిరిగి రా, నీ యొక్క బిహేవియర్ చేంజ్ చేసుకో. ఏ పని మీద ఏ పర్పస్ మీద ఈ ప్రాంతానికి వచ్చున్నావో ఆ పని విషయంలో నువ్వు శ్రద్ధ పెడితే గొప్ప అంటే అంటాడు, తిరిగి నువ్వు రాగలిగితే ఎదురు వారికి ఎవరైతే నీ గురించి మూర్ఖంగా తర్కిస్తున్నారో వారికి ఎందుకు వస్తుంది, ఆమెకి ఎందుకు వస్తుంది జాబ్, వాళ్ళ మీరు వాళ్ళందరికీ సమాధానం చెప్పే స్థితిలో దేవుడు నేను ఏం చేస్తానంటే నిలవబెడతాడు. మనం విశ్వసించి మన ఆదరిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో శ్రమలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఎన్నైనా ఉండవండి, ఆయన ఎక్కువ చూడండి. అంతే మోషే గారికి వచ్చిన పెద్ద శ్రమ మనకేం రాలేదుగా. నేను ఎప్పుడు అంటే తలకోసం నెక్స్ట్ యోగు గారికి వచ్చిన పెద్ద శ్రమ మనకేం రాలేదుగా. అసలు బైబుల్ చెప్తుంది క్రైస్తవ యొక్క జీవితం శ్రమలు వస్తాయి ఏంటండి. నేను ఏంటంటే క్లియర్ శోధింపబడలేదు. మీరంటే మీరు స్వల్పంగా మార్చబడతారు, అందుకు ఎప్పటికప్పుడు షైన్ అయిపోతూనే ఉంటారు. అటువంటి ఎవరిని ఇబ్బంది పడుతున్నప్పుడు భోజనం చేద్దాం, మేము బాధపడమాక, తమ్ముడు మేము బాధపడమాక, చెల్లి మేము బాధపడమాక అని చెప్తారు. ఎందుకంటే నేను ఆ మార్గంలో వచ్చాను, నేను మార్చెప్తాను చెప్పిన ఆ మార్గంలో దేవుడు తోడుగా. సో నేను నాకు తోడున్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాను. నేను ఈ సాటర్డే ఈవినింగ్ సర్వీస్ గురించి 2-3 సార్లు చాలా ఎంతమంది ఆడినా 45 వస్తున్నారు. ఇంకో దూరం నుంచి అక్కడ నుంచి వాకింగ్ చెప్పడం అవసరం. వాళ్ళు ఇప్పుడు సరే ఇప్పుడు కొనుక్కొని ఒకసారి ఇప్పుడు అది నేను మర్చిపోయా. 1 వారం రోజుల క్రితం ఇక్కడ అక్కడ మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది జనం. నేను అంటున్నా సాటర్డే సర్వీస్ అయినా అడుగుతున్నాను. నేనేమన్నా మాట్లాడుతాను, నాకు వచ్చిన దర్శనం అది. నేను అనుకున్న మొబైల్ కాల్ వచ్చింది, అయితే అనుకున్నా అయిపోయింది. 6 రోజులతో నేను లైట్ తీసుకున్నాను నిజంగా దర్శనం. తర్వాత ఏం జరిగింది, వద్దు కాదు ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది వస్తే నాకు తాకపోతే అని అనుకున్న మనసులో. అది వేరే పోయింది, మనకి
లేదు మనకు కొంచెం ఫ్రీ అయింది అనుకున్నాను, నేను అనుకోవడం. ఎందుకంటే దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు 2012లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ మళ్ళీ దాన్ని రీఫ్యాక్టరింగ్ చేసి చేయగలంటే అంత ఇబ్బంది చూడాలి పోయింది కదా అనుకున్నాను. నాలుగు ఒక ఆలోచన చిత్రం కదా ఆ ప్రాజెక్ట్ నువ్వే చేస్తాను లేచి నా వైఫ్తో ఇది ఎక్కడ పోయింది కదా మళ్ళీ తగిలి వస్తుంది కాదు. ఆ రోజు శాంపుల్ నేనే సాగుతో సలహా చెప్పినట్టు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు వర్కింగ్ లేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ మొత్తం నీకు అసైన్ చేస్తాను, నువ్వే చేయాలి. నేను సాటర్డే విషయం వచ్చిన దర్శనం మర్చిపోయా. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ నువ్వు చేయాలన్నాడో అప్పుడు స్ట్రైక్ అయింది. ఏం స్ట్రైక్ అయిందంటే సాటర్డే దేవుడు ప్రామిస్ చేశాడు కదా మందిరాన్ని నేను నింపుతానని. సో నన్ను వాక్యంలో కనుక కొంచెం తీసుకోవాలి బాబు. ఎందుకంటే నేను ఈ మధ్యన పాస్టర్ గారు బాగా నాగలు ఎక్కువ పెట్టేస్తాను, ఆప్షన్స్ బాగా ఎక్కువ అవుతున్నా. సో దాని విషయంలో అనుకున్నా, అమ్మ నాయన ఇది మొత్తానికి గట్టిగా తీసాడు స్కెచ్, మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సువార్త ప్రకటించబోదు నాకు శ్రమ అన్నాడు. నేను ఈ రోజు అంతా స్కిప్ చేసి ఏదో చేయమని చెప్పేద్దాం అనుకున్నా పాస్టర్ గారికి. ఆ లేఖనం కనుక 2 రోజుల క్రితం ప్రకటించబోదు ఈ శ్రమ పిలిచిన తర్వాత ప్రకటించబోదు ఆ శ్రమ నాకు. అందుకనే దేవా నీ చేతిలో ఉన్న ప్రభువా. మనం ఏంటంటే యవనస్తులకి దేవుడు దర్శనం ఖచ్చితంగా ఇస్తాడు, విశ్వసించి ప్రార్థన చెయ్యి. నాకు ఇచ్చారు కదా నేను మీకు ఏదో డబ్బా కొట్టిందా. నేను 2 రోజుల క్రితం గిరీష్ గారితో మా పైన ఉంటారు ఆయన. సో ఆయనతో నేను షేర్ చేసి ఇలా వచ్చిందన్నా యాక్చువల్గా ఈ మధ్యన కొన్ని విషయాలు నేను కొంచెం కృంగిపోయాను. నాకు కొన్ని విషయాలు వస్తాయి కదా ఎవరికైనా మానవులుగా ప్రార్థన చేస్తాం కూడా శ్రమలు వస్తూ ఉన్నాయి, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది అనుకున్న టైంలో ఇలా దేవుడు ఇలా చూపించి వెరీ ఇమీడియట్ గా చేయడం అనేది నాకు ఏంటంటే ఎస్ నేను తోడుగా ఉన్నాను. గుర్తుపెట్టు మన విషయాల్లో కూడా సమయాన్ని 1 గంట 2 వరకు మనం ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ ఢిల్లీ మనం స్టార్ట్ మైండ్ దేవుడు వచ్చి పలికే మాటలు వింటాను మనం కొంచెం స్పేస్ అవ్వాలి. అది మీ యవనస్తులు మీకు చెప్పే మాట అంటే కొంచెం ప్రభు నీతో మాట్లాడటానికి నీ యొక్క టైంలో కొంచెం స్పేస్. ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళా వెళ్ళిపోయి యథార్థ జీవితం కాదు. ప్రభు ఈరోజు వాక్యంతో మాట్లాడు చదువు అడుగు ప్రభు అడుగు, ఖచ్చితంగా ఒక దర్శనం దేవునికి ఇస్తాడు. ఇవ్వలేదంటానికి ఛాన్సే ఉంది, 100% ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. సో నువ్వేంటంటే కొంచెం ఆ స్పేస్ అనేది దేవుడికి ఇస్తే ఆయన చిత్తం ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటి, నీకు ఒక హోప్ ఆయన ఏం చేస్తాడంటే 100% 100% క్రియేట్ చేస్తాడు. నాకు బాగా నచ్చే విషయం సతీష్ అన్న, నాకు కుమారుడే కొడతాడన్న జాష్ అన్న, నేను టెన్షన్ పడతాను ఇక్కడ చెప్తే పర్లా స్టేజ్ దగ్గర తీసుకుని చెప్పాడు రోజు వాకింగ్ చెప్పుకుంటా. డెలివరీ టైం డేట్ వచ్చింది, దగ్గరకు వచ్చింది, డెలివరీ అవ్వాలిగా. పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆడపిల్ల పుట్టితే ఇప్పుడు అందరూ ముందు సాక్ష్యం చెప్పాడు. ఆయనకి లేదు, ఆయనకి ధైర్యం ఉంది. నా భయం ఏంటంటే చర్చిలో అందరూ చెప్పాడు కదా, ఆయన చూస్తే సువార్తికుడు వాక్యం చెప్తాడు అన్ని చోట్లకి వెళ్ళి. నేను ప్రభా చూపించిన ఎందుకంటే అందరం కూడా ఆయన శరీరం. ఆయన సక్సెస్ అయితే మాకు ఐటీలో ఏం చెప్తారంటే ఒకటి సక్సెస్ అయినా అంత టీమ్ సక్సెస్ అంటారు, అవునా కదా. సో ఇప్పుడు ఆయన విషయంలో దేవుడు చేస్తే సంఘం అందరికీ ఆనందమే కదా, ఆయన నామానికి అంతే కదా. నా పార్టీకి ఆ డేట్స్ దగ్గర పడేసరికి వచ్చింది, ఇంకా డెలివరీ డేట్ వచ్చేసరికి మేము అంటే ప్రభా నేను సాక్షి నిలబడాలి, సాక్షి ఆయన ఎప్పుడు నా కుమారు వేస్తాడు, నా ప్రవర్తన వేస్తాడు, ప్రవక్త ఆయన అంటాడు. నాకు ఏందయ్యా బాబు, ఇంకా వాబుగా ఎవరు చెప్పరు. మనకి ఆంధ్రాలో ఏంటంటే జనరల్ని తీసుకొచ్చి చెప్పరు రైట్. కానీ నాకు కొంతమందికి కూడా టెన్షన్ ఇలాగా మా వైద్యులు అట్లా జరిగిందంటే ఏమో ఆయన విశ్వాసం కదండి అయినా మళ్ళీ చెప్పాలి అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఎవరైనా ఒక విశ్వాసంతో హోప్తో బలిగినప్పుడు సహోదరుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తోడు సహోదరుల కోసం మనం పాజిటివ్గా ఆలోచించి మనం ప్రార్థన చేస్తాం అనుకోండి, ఆ ప్రార్థన ఇంకా దేవుడు మనల్ని ఆశ్రయించడానికి అంటే ఎదుటి వారికి క్షేమ విషయంలో కూడా నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఆలోచిస్తాం. కాబట్టి ప్రభుత్వం ప్రార్థించి కొంత సమయం ఆయనకి ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మన విషయంలో కార్యం జరిగిస్తాడు. నిన్నవే పట్టణానికి వెళ్ళమన్నాడు యోనాని, వెళ్ళకుండా పక్కొచ్చాడు. అంత మాత్రాన ఆయన సంకల్పించి ఆయన చెప్పవలసిన ప్రకటించకుండా దేవుడు వదిలిపెట్టాడా? ఆయనకి ఏదైతే నియమించాడో భాగమో ఆయన 100% ఫుల్ఫిల్ చేయించాడు. ఆయనతో తీసుకెళ్ళాడు, చెప్పించాడు, తీసుకొని వచ్చాడు. దేవుడు అద్భుతకరంగా ధన్యవాదాలు. సో ఈ దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరూ నువ్వునే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నిక చేయబడిన వ్యక్తులమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పటికీ నిజంగా నన్ను కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడంటే అసలు వచ్చింది నేను రోగుల కోపం కోసం నేను రాలా, ఎవరికి కావాలి, ఆరోగ్యవంతులకు డాక్టర్ కావాలా, అవసరం లేదు కదా అని చెప్తూ నేను పాపులే పిలిపిస్తుంది కానీ నీతిమంతుల కొరకు, అవునా కదా, రోగికే కానీ ఆరోగ్యవంతుల వైద్యులు అవసరం లేదు అంటారు కదా. సో మనం అనుకుంటున్నా నేనా ప్రాపర్ ఎస్ నువ్వే అంటాడు దేవుడు. నువ్వు తిరిగి రావాలి దేవుడి సన్నిధికి, దేవుడికి జ్ఞానం చేత నింపబడాలి,
నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుకోవాలి. మీ యొక్క జీవితం దేదీప్యమానంగా వర్ధిల్లాలి. నీ యొక్క జీవితం దీపస్థానం పెట్టిన దీపం వల్లే ఉంటే అనేకులు దేవుని ఎరగని ప్రజలు నీ పట్ల చేసే కార్య నిమిత్తం వచ్చి నా ప్రభుని నేను అంత మాత్రం కాకుండా నిజమైన దేవుడు ఎవరో కూడా తెలుస్తుంది. సో నువ్వు ఎక్కడ వెళ్ళావు, గాస్పెల్ ప్రకటించావా? నో, లేదు కదా. ఏం చేసుకున్నావు? నీ క్రియను సరి చేసుకున్నావు, దేవునికి ఇష్టకరంగా జీవించావు, దేవుడిని ఒక స్థితిలో కూర్చోబెట్టి ఏదైతే నీ కోసం సిద్ధపరిచాడో వాటన్నిటిని కూడా దేవుడు నీకు అప్లై చేస్తాడు. అంటే జస్ట్ చిన్న కండిషన్ అండి. ఇఫ్ కండిషన్ రాస్తాం, ప్రోగ్రామ్స్ బాగా తెలుసు. ఇఫ్ అయితే ఒకవేళ అవ్వకపోతే ఒకవేళ అయితే నువ్వు నీతిమంతుడు నిర్దోషి నీ క్రియలు సరి చేసుకో, కనీసం ఆయన పాద దగ్గర పడిపోయి ఏడపైన వచ్చినా సరే దేవుడి కుమ్మరిచ్చేస్తాడు. దేవుడు దయావాస్తవంగా దేవుడు అండి. తండ్రి దగ్గరికి వెళ్ళి మన అంత పాపం చేసిన తండ్రి కాలు పట్టుకు క్షమించినానంటే చంపేస్తాడండి దేవుడు. తండ్రి చంపేస్తాడా? సరే పోతే బలహీనండి, బలహీన సరి చేసుకోవాలి చదివి నడతాడు. మూడు బలం పొందిన శక్తిని ఇస్తాడు. కూర్చోబెడతాడు. కూర్చొని మొత్తం చెప్తున్నాను పడుకో చెప్పగా తినగా వేపు తీయగా ఉన్నట్లు చెప్పగా ఒక మాట అనేది మైండ్ లో పడుతుంది. అన్నప్పుడు వాడు దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే దేవుడు తనకి ఏదైతే దాచిపెట్టాడో, ఏదైతే తన యొక్క ఆలోచన అది మొత్తం కూడా ఎక్కడ తప్పుగా మనకి తీసుకొచ్చేస్తాడు. సో మన యొక్క జీవితాలు ఏం చేయాలంటే మన క్రియలను సరి చేసుకోవాలి, దేవుడిచ్చిన జ్ఞానం చేత నడవాలి, ఏ విషయంలో మనం మోసపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఇంకేంటంటే దేవుడిచ్చే జ్ఞానం మనం పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలని ఆయన తట్టు మనము తిరగాలి. ఏది పరిశుద్ధమైనవి, ఏవి పరిశుద్ధమే కానియో అట్లా గ్రహించి పరిశుద్ధమైన వాటిని గమనించే ప్రయత్నం మన యొక్క పరుగు మనము కొనసాగించే వ్యక్తిగా. ఆ యొక్క ప్రయత్నంలో శ్రమ రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఏదైనా రావచ్చు, నువ్వు తలపెట్టిన కార్యము చాలా మంచి కార్యం కాబట్టి ఆ విషయంలో దేవుడే నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు దాని విషయంలో జయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 27వ వాక్యం. దేవుని సంకల్పం అంతయు నీకు తెలపకుండా నేనేమీ దాచుకోవాలి. నా మాట దేవుడు తన ఉద్దేశము తన యొక్క మాట ఏదైతే తెలియచేయమన్నారో ఆ మాటలు మీకు నేను దేవుడిచ్చిన జ్ఞానం బట్టి మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ రోజు సబ్జెక్ట్ ఇది కాదు. నేను తిమోతి గురించి చెప్తాము. తిమోతికి 4 చాప్టర్స్ ఉంటాయి కదా. తిమోతికి పౌలుకి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏమై ఉన్నారో అని ఒక పెద్ద సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకొని కూర్చొని వచ్చి ప్రార్థన చేసిన మోకరిన వాక్యం బాబు నువ్వుగా చెప్పాల్సిన 8వ గ్రంథంలోకి వెళ్ళి 15వ అధ్యాయంలో ఈ మాట చెప్పిన వాక్యం రాసుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంకల్పం అంతయు నీకు తెలపకుండా నేనేమి దాచుకో. ప్రభు నాకైతే ఏదో వర్సెస్ నాకు ఇమ్మీడియట్ గా నాకు తెలియజేసి ఆ వర్సెస్ మీద తీసుకోవడం జరిగింది. సో వ్యక్తిగత జీవితంలో ఎవరైనా సరే ఇంకా ఆయన వైపు తిరగకుండా నేను లోకంలో ఉంటున్నాను ఆశీర్వించు ప్రభు అంటే అది మనకు చాలా బుద్ధిహీనత కింద వస్తుంది. కాబట్టి మన క్రియలు మనం సరి చేసుకునే ప్రభు ఇదిగో నాకు సహాయం చేయి. యువ భక్తుడు లాస్ట్ వరకు ఒక స్టాండింగ్ ఉన్నాడంటే కారణం తెలుసా? ఆయన యొక్క భక్తి ఆయన వల్ల వెళ్ళిపోయింది. సో ఎటువంటి సవాళ్ళు వచ్చిన ఇబ్బందులు వచ్చినా నువ్వు సక్సెస్ 100% చూడాలంటే నువ్వు తీసుకున్న స్టాండ్ అనేది చాలా కాన్స్టెంట్ గా ఉండాలి. ఏదో అప్పుడు మార్చుకోవడానికి కాదండి. ప్రభు విషయంలో ఏ స్టాండ్ అయితే నువ్వు తీసుకున్నావు దాని విషయంలో ప్రభా ఇది మొదలుకొని నేను ఆ లోకంలో పడుకుని, ఇది మొదలుకొని వ్యర్థమైన దాని మీద సమయాన్ని కేటాయించను, ఇది మొదలుకొని ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా అంటే ఒక స్పెషల్ గా ఏదో చేయవసరండి. లోకంలో సపరేట్ గా ప్రభుకి ఇష్టంగా జీవించండి. ప్రభు తన మహిమతో నింపుతాడు. జకర్యా 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది. మళ్ళీ వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి ఆ వస్త్రం అవసరం మీద దేవాదేవుడు చూసి వెంటనే మా సాతగా చెప్తారు. ఎన్నో చెప్పేస్తాడు. అసలు ఈ 10 ఇడని అర్థం ఈ పాప చెప్పేస్తున్నాడు. దేవుడు నా మాట మరిన్ని వస్త్రాలు తీసే వస్త్రాలు కట్టండి, నెట్లో బాగా పెట్టండి, కిరీటం పెట్టండి. చక్కటి మాట. జకర్యా 3వ అధ్యాయం ఆ మాట. సాతాను గాడు ఫిర్యాదు అయిపోయి చెప్తా ఉంటాడు. సో మన యొక్క జీవితంలో కూడా ఏంటంటే అనేక మంది వేసినప్పటికీ కూడా ప్రభు ఏంటంటే అతను గుడి చేసి పైంచులు చేసి ఎందుకంటే పరిశుద్ధంగా కూర్చోబెట్టాడు. ఒక అధికారిగా కూర్చోబెట్టిన ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఆయన తట్టు తిరిగితే మనకి జీవితాలు అనేది ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయనంట మనకి నోటి వల్ల ఉంటాడు. కాబట్టి నువ్వు పలికిన ప్రతి ఒక్క మాట 100% అది ఫుల్ఫిల్ అయ్యే మన వెలుగులోకి వస్తుంది. దేవుడు తన వెలుగు మాట గురించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకున్న వ్యక్తిగా విన వాక్యం బట్టి
మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. మీరు గొప్పదైన మీ జ్ఞానాన్ని ప్రభా నా తండ్రి, మంచి వాక్శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అది మేము పొందుకోవాలంటే ప్రభా నా తండ్రి, నీ తట్టు తిరగమని ప్రభా నా తండ్రి లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఏది అయా నా తండ్రి మంచివో ఏవి చెడ్డవియో నువ్వు గ్రహించి మంచి వాటి యందు నువ్వు నిలిచి దాన్ని ఆచరించిన ఎడల నేను నీకు నోటిగా ఉంటానని మీరు చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. దుష్టులు బలత్కారులు ఒకవేళ నీ మీదకి వచ్చినప్పటికీ, నీతో యుద్ధం చేసినప్పటికీ నీ మీద విజయము పొందజాలరు అని మీరు చెప్పి ఉన్నారు. యెర్మీయా 15:21 మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు సశరీరుగా ఉన్న దినాల్లో ప్రభా కొన్ని మాటలు మీరు మాకు తెలియజేస్తున్న అన్నింటిలో ప్రప్రదమైంది మోసపోవద్దన్నావు ప్రభా. యవనస్తులు ప్రభా అనేక విషయముల చేత ఉద్యోగాల నిమిత్తం వచ్చి ప్రభా అయా ఎవరో ఉద్యోగాలు ఇస్తారని డబ్బులు కట్టి అయా ప్రేమ అనే దాంట్లో మోసపోతూ, జాబ్ విషయంలో మోసపోతూ, నానా రకాల విషయాల్లో ప్రభా అయా నా తండ్రి మోసపోతుండగా ప్రభా ఇటువంటి మోసములో పడిపోకుండా మా యవన బిడ్డల్ని ప్రభా ప్రత్యేకించి ప్రభా కాపాడబోతున్న విధానం బట్టి, ఇంతవరకు మీరు కాపాడే విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా. మీదైనా జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. అయా యుద్ధంలో జరుగుతాయి, ఆకాశంలో మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. ఇగో నేనే ఆయన చెప్పుకున్న అనేక మంది వస్తారు, నా పేరు అనేక మంది అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు అనేక మంది వస్తారు. మీరు జాగ్రత్త కలిగి ఉండమన్నావు ప్రభా. అయా నా తండ్రి నా దేవా నీకు స్తోత్రం అయినా. అయా తోడేలు గొర్రె చర్మం కప్పుకొని వస్తుందని ప్రభా అయా అనేక మాటలు మీరు చెప్పినారు తండ్రి. సంఘంలో చీలికలు తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతాయి అన్నావు ప్రభా. అయా నా తండ్రి ఉచ్చులో మేము పడిపోకుండా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ సంఘాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి మంచిదైన ప్రభా మనస్సుతో ప్రభా అయా మేము తిరిగి వద్దకు వచ్చినట్టు మీ కృపను దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీ వద్దకు వచ్చి వారిని ఏ రకంగా ఆశ్రయిస్తావో, ఏ రకంగా దీవిస్తావో ప్రభా. కొన్ని లేఖనాల ద్వారా మోషే నిన్ను నీ తట్టు తిరిగాడు ప్రభా, నీ మాట విన్నాడు ప్రభా. ఈ దినాన ఇప్పటి వరకు కూడా ఒక మంచి నాయకుడు అంటే ప్రభా మోషే గురించి మేము మాట్లాడుతున్నామంటే కేవలం ప్రభా మోషే ప్రభా నీ తట్టు తిరిగిన దాన్ని బట్టే ప్రభా, నీ మాట వినిన దాన్ని బట్టే ప్రభా అయా అనేక రకమైన సాకులు చెప్పినప్పటికీ కూడా చివరిగా అతని ఇదిగో నీ నోరుని దేవుడిగా ఉంచుతాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్పదైన తండ్రి అయా నిన్ను ప్రభా ఎరిగిన వారి విషయంలో ప్రవక్తలు గాను ప్రభా, యాజకులు గాను, ఉపదేశకులు గాను, సువార్తికులు గాను ప్రభా అయా వారు మీరు నియమించుకొని వారి ద్వారా ప్రభా సర్వ ప్రపంచానికి ప్రభా సువార్తను ప్రభా ప్రకటింపజేస్తున్నారు. నీకు వందనాలు ప్రభా. నీ చేత పిలువబడిన వ్యక్తి ఏలియా అయా నా తండ్రి తన యొక్క గొప్పతనాన్ని చాటుట కొరకు ప్రభా అయా ఆ రోజు మన రాజు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన దాన్ని బట్టి అయా తనని గద్దించే విషయంలో పలికిన మాటను బట్టి అయా సంవత్సరం పాటు ప్రభా వర్షమైన మంచైన పడకుండా అయా నా ఆకాశంలో మూసివేస్తున్న దేవుడు ఎవరి సన్ని నిలబడి మాట్లాడుతున్న సన్ని దేవుని యొక్క సాక్షిగా మనం మాట్లాడినప్పుడు అయా రోషం కలిగిన దేవుడిగా అయా నా తండ్రి దైవజనుల నోటి నుంచి బయలుదేరిన వాక్కును ప్రభా మీరు స్థిరపరచండి. దినాన సేవకులను మీరు బలపరిచి ఆత్మావేశంతో మాట్లాడి అయా నీ నోటిని నేను నమ్ము కలిగి చేస్తున్న విధంగా రహస్యముతో పెదవులు నింపుదని మీరు చెప్పిన మాట ప్రకారము ఆ వాగ్దాన విషయంలో నిరీక్షణ కలిగి చూసిన బిడ్డల విషయంలో వారి జీవితం నిజంగా వారి నోట్లో నవ్వున్నట్లుగా మీ కార్యం మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క నెల మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడినట్లుగా నీ కృప అనుగ్రహించండి నాయన. అయా మీరు చెప్పి ఉన్నారు ప్రభా అయా నినివే పట్టణానికి వెళ్ళమని యోహాను ప్రభా అయా కానీ మాట ధిక్కరించి వేరే మార్గం వెళ్ళినప్పుడు ప్రభా అయా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు అయా మరలా నీ తట్టు తిరిగిన దాన్ని బట్టి అయా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభా ఏడ్చిన ఏడుపుని బట్టి ప్రభా కాల్చిన కన్నీటిని బట్టి ప్రభా మహా ఉపద్రవంలో నుండి నీ కుమారుని రక్షించి తీసుకుని వచ్చి ప్రకటించవలసిన సువార్తను ప్రకటింపచేసి ఆయన ద్వారా నీ నామహిమ తెలుసుకున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా మమ్మల్ని ఏర్పరుచుకున్నారు. ఆ ఏర్పాటుని గ్రహించలేక ఇంకా లోక సంబంధ విషయాల వైపు మేము చూస్తున్నాం, వాటి ఆలోచిస్తున్నామేమో తండ్రి. మామే ప్రభా అయ్యా నా తండ్రి దీవెనకరంగా మీరు మార్చండి. మా క్రియలు మేము సరి చేసుకున్నట్టుగా ఏ విషయాలు మేము తప్పిపోతున్నామో ఆ విషయాన్ని మేము ప్రభా నా తండ్రి తెలుసుకొని ఆ మార్గముల నుండి ప్రభా మా పాదములు పక్క
జరుపుకొని నీ వైపు నడిచే పయనాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయం మంది అందరైతే నీ మందిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభు వారి జీవితాలను మీ నామం తెచ్చుకుని ప్రభు ఈ సాటర్డే ఈవినింగ్ సర్వీస్ విషయంలో కూడా ప్రభు నా తండ్రి కలిగిన ప్రభు ఆయా ఆలోచన బట్టి నీకు వందనాలు ప్రభు. ఇది మాకు ఇచ్చిన దర్శనం కలిగిన సంఘాన్ని మీరు ఇచ్చిన దర్శనంగా మేము నమ్ముతున్నాం నాయన. అయా నీ సన్నిధిలో అనేక మంది నుండి అనేక మందికి ప్రభు సువార్త ప్రకటించడం ఎంతో ధన్యత ఎంతో భాగ్యము కాబట్టి ప్రభు ఒకరికొకరు పురుగొట్టుకొని సన్నిధికి వచ్చినట్లుగా అయా ప్రతి ఒక్క ఆరాధనలో ప్రభు నా తండ్రి సంఘం అంతే ప్రభు అయా అత్యాశక్తులు ప్రార్థన చేసి అయా నా తండ్రి ప్రభు అనేకమైన ఈవులు కృపావరములు మేము పొందుకున్నట్లుగా మీరే మాకు సహాయం దయచేస్తున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. రేపటి దినమందు ప్రభు బలాలు ఉంది కాబట్టి దయచేసి సంప్రసిద్ధ పాట కలిగి రండి.